ఇప్పుడండి కుక్కర్ గిన్నెలో మీరు కట్ చేసుకున్న కాకరకాయలండి మీ ఎదురే కాబట్టి పావు కిలో వండుతున్నా. పావు కిలో దాచి పెట్టానండి, నేను అరకిలో కొన్నాను నైట్. ఇప్పుడు వచ్చేసి మీరు దీనికండి మజ్జిగ మజ్జిగ వచ్చేసి పెరుగు మజ్జిగ ఈ ముక్కలు ఉడకడానికి సరిపడా మజ్జిగ వేసుకోవాలండి. దీంట్లో కొంచెం పసుపు అండి అలా వేసేసుకొని మీరు కుక్కర్లో ఒక 2 విజిల్ ఉడికిచ్చేసి మీరు కూర అనుకున్నా అంటే కూర సాఫ్ట్గా ఉంటుందండి. ముక్కలు బాగా ఉడికి జ్యూసీగా ఉండి చేదు కూడా తెలియదు. మీరు మజ్జిగలో ఉడకడం వల్ల చేదు తెలియదు, కానీ చేదు దానిలోనే ఉంటుంది. మనం ఉడికిచ్చిన ఈ మజ్జిగ కూడా కొంచెం ఏదో కొంచెం మిగులుతుంది అంత, అది కూడా పులుసులో పోసేస్తాను నేను. ఒక్కోసారి పెరిగేస్తానండి, ఒకసారి మజ్జిగ వేస్తాను. అంటే కుక్కర్లో మనం ఉడకటానికి వాటర్ కావాలండి, వాటర్ బదులు మనం ఇది వేసుకున్నాం. దీంతో పాటు నేను మధ్యాహ్నం స్నాక్స్ తినడానికి ఇది అలసందలండి, తెల్ల బొబ్బర్లు అంటారు. ఇవి కొనుక్కొచ్చాను, కిలో 120 రూపాయలండి. చాలా చౌక. నేనేమో అనుకున్నా, మొన్న ఒక డాక్టర్ గారు చెప్పారు మధ్యాహ్నప్పుడు ఇట్లా మీరు మధ్యాహ్నం నైట్ భోజనం చేసేటప్పుడు ఇట్లా తెల్ల బొబ్బర్లు ఉడికిచ్చి లైట్గా ఉప్పేసి ఉడికించండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం నిమ్మకాయ కొత్తిమీర దోసకాయ కీర దోసకాయ ఇలాంటివి కలుపుకొని తింటా అండి. పొట్ట హెవీగా ఉంటుంది, అన్నం తక్కువ తింటాము. తర్వాత వచ్చండి మనకి వెయిట్ కంట్రోల్ అవుతుందండి, మనకి తిన్నామన్న ఫీలింగ్ ఉంటుంది. ఇవండి కొంచెం లైట్గా ఉప్పేసాను దీంట్లో. దీంట్లో మూత పెట్టేస్తా. 2 విజిల్కి ఇట్లా బొబ్బర్లు ఉడుకుతాయి, కాకరకాయ ఉడికిపోద్దండి. తర్వాత నేను కూరలు పొయ్యి మీద వేసేస్తాను. ఈలోపు ఏం లేదండి, ఇప్పుడు కొంచెం ఒళ్ళు తేలిగ్గా ఉంటుంది. నా పనులు నేను ఎక్కువ టైం కేటాయిస్తున్నానండి. డ్రై ఫ్రూట్స్ అవి నానబెట్టుకోవడం, సబ్జా గింజలు మజ్జిగ చేసుకుని పెట్టుకోవడం, సొంటి వాము ఇవన్నీ పొడి చేసి పెట్టుకుంటున్నాను అండి. ఇప్పుడు ఎక్కువ న్యాచురల్గా వెయిట్ తగ్గడానికి సొంటి, తర్వాత వచ్చి ధనియాలు, తర్వాత జీలకర్ర అండి లైట్గా వేయించి పొడి చేసి ఒక స్పూన్ మజ్జిగలు వేసుకుంటున్నా. ఒకరోజు ఫ్లాక్స్ వేసుకుంటున్నా. మజ్జిగ నైటే చేసి పెట్టుకోవాలండి. నైట్ చేసి పెట్టుకుంటే మజ్జిగ లైట్గా పులిసి మంచి బ్యాక్టీరియా ఉంటే పొట్ట క్లీన్గా ఉంటుంది. అవతల ఒక్కొక్కసారి ఫ్లాక్స్ తాగుతా, ఒక్కొక్కసారి ఉసిరికాయ కరివేపాకు మజ్జిగ తాగుతున్నా. కాఫీ మానేస్తానండి, షుగర్ అసలు వాడటం లేదు. నాకే తెలుస్తుందండి డిఫరెన్స్. ఇదివరకు ఒళ్ళు బరువుగా ఎక్కువ, నా ఒళ్ళు నేనే నడవడానికి కాళ్ళకి ఏదో సిమెంట్ గోన్లో ఇసుకేసి కట్టేసి నడవమంటే ఎలా ఉంటుంది అలా ఉండేది. ఇప్పుడు ఏదో ఒళ్ళు కొంచెం తేలిగ్గా అనిపిస్తుంది. గుళ్ళకు మాత్రం రోజు వెళ్ళిపోతా అండి, మనశ్శాంతిగా ఉంటుంది. అటు ఇటు తిరిగి వస్తాయి. ఇంకా మనకేముందండి, బాధ్యతలు అయిపోయినాయి. మన ఆరోగ్యం మనం చూసుకొని ఏదో కృష్ణారామ అనుకుంటా ఈ ఎండలకి బయటకు వెళ్ళకూడదండి. సాయంత్రం చల్లబడ్డాకో లేదో పొద్దుట కాసేపు వెళ్ళి రావచ్చు. ఎండ మంచిదే అండి, కానీ డి విటమిన్ అన్నీ అంటున్నారు కానండి, మరి ఎండలో తిరిగితే వడదెబ్బ తగులుతుందండి. ఎండ ముదిరిపోయింది. ఏదో కాసేపు బట్టలు ఆరేసుకోవడం, ఇంట్లో ఏదన్నా ఆరబెట్టుకున్నప్పుడు కొంచెం ఎండలో కూర్చుంటున్నాం 10 నిమిషాలు. అది చేతులు కాళ్ళు మనకి ఎక్స్పోజ్ అవ్వాలంటండి ఎండకి. మనం ఏదో బట్టలు ఫుల్గా వేసుకుని ఎండలో కూర్చుంటే ఏం ఉపయోగం లేదు. ఎండలోకి వచ్చినప్పుడు మనం ఏదో మోకాళ్ళ వరకన్నా కొంచెం కాళ్ళు ఎండకి కనపడేలాగా చూసుకుంటే అండి కొంచెం బాగా అబ్జర్వ్ అవుతుంది. మీకు ఏమైనా కొంచెం మదుగ్గా ఉందనుకోండి, ఎక్కడన్నా ఈపి మీద బాగా ఎండ ఎక్కువ ప్లేస్ ఉంటుంది కండి. ఈపి అంటే బాగా సన్ రేస్ పడి డి విటమిన్ అబ్జర్వ్ అవుతుందండి. ఇవన్నీ కాసేపు చేస్తున్నానండి, బాగానే ఉంది. జుట్టు ఊడటం కొంచెం తగ్గింది. ఇప్పుడండి నాకు టైము చాలా ఉంది, కానీ ఎక్కువ టైము నా హెల్త్ గురించే సరిపోతుందండి. ఫ్రీగానే ఉన్న, పిల్లలందరూ వెళ్ళిపోయారు. ఏదో అవి నానబోసుకోవడం, వాకింగ్కి వెళ్ళడం, మధ్యాహ్నం ఇది తినాలి, ఇది తిన్నాక అది తినాలి, ఇది తిన్నాక అది తాగాలి, సబ్జా గింజలు ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు ఫ్లాక్స్ వేసుకుని కాసేపు ఆగి మజ్జిగ తాగాలి అనుకుంటున్నా అండి. ఏదో ఒకటి స్కిప్ చేసేస్తున్నాను. మళ్ళీ లంచ్ టైం అయిపోతుంది. సరే మా లంచ్ తినాలంటే మళ్ళీ కడుపు ఫుల్గా ఉంటుంది. అయ్యో నేను తినాల్సిన ఏం తినలేదు అనుకుంటా. ఏదో డ్రై ఫ్రూట్స్ నానబెట్టా, ఏదో అప్పుడప్పుడు పోల్చుకుని తింటే అండి జుట్టు అది ఊడకుండా ఉంటుంది. ప్రోటీన్స్ అండి, మనం డైట్ అన్ని తింటూ మానేస్తే జుట్టు ఊడిపోతుంది, తోళ్ళు ఏలాడిపోతుంది. ఒళ్ళు ఫిట్గా ఉండాలంటే ప్రోటీన్స్ తినాలండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఏదో సింపుల్గా పొయ్యికాడ అంతసేపు వీడియో చూపించలేను కదా, నా వల్ల అయింది ఏదో చూపించాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి.